హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించి విత్ నాండ్ గేట్ అండ్ నార్ గేట్ అండ్ ఎస్ఆర్ ల్యాచెస్ గురించి చూసాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డి ఫ్లిప్ ఫ్లాప్. సో డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేసుకుంటూ మనం ఈ డి ఫ్లిప్ ఫ్లాప్ అనే కాన్సెప్ట్కి వస్తాం. సో ఎందుకు అంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో మనం 0001 1011 అనే వాల్యూస్తో మనం చేసినప్పుడు 00 దగ్గర మనకి ఏమవుతుంది అంటే సమ్ టైమ్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అక్కడ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో 00 దగ్గర నో చేంజ్ అంటే మనం హోల్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. బట్ 11 వచ్చినప్పుడు ఇన్వాలిడ్ స్టేట్లోకి వెళ్తాం. సో అక్కడ వచ్చిన 00 ఇష్యూని మనం ఓవర్కమ్ చేసుకోవడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసరికి డి ఫ్లిప్ ఫ్లాప్. అయితే ఇక్కడ యూజ్ చేసే ద మెయిన్ కాన్సెప్ట్ ఓన్లీ వన్ ఇన్పుట్ టు ది ఫ్లిప్ ఫ్లాప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న కంటెంట్ ఆల్రెడీ డి ఫ్లిప్ ఫ్లాప్ గురించి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ కవర్ చేస్తూ నేను ఓకల్గా ఏదైతే చెప్తున్నానో అది మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వాట్ ఈస్ డి మీన్స్ డిలే ఫ్లిప్ ఫ్లాప్ ఆర్ డేటా ఫ్లిప్ ఫ్లాప్. అయితే ఈ డేటా ఆర్ డిలే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏంటి అంటే సెట్ అండ్ రీసెట్కి మధ్యలో అంటే మనం వాల్యూస్ పాస్ చేసేటప్పుడు సెట్ చేస్తాం అండ్ రీసెట్ చేస్తాం. ఆ రెండిట్లకి మధ్యలో జరిగే డిలే ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫ్లిప్ ఫ్లాప్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో అలానే ఎప్పుడైతే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో జీరోస్ పాస్ చేసినప్పుడు మనకి హిడెన్ స్టేట్ అనేది ఎప్పుడైతే వెళ్తుందో దాన్ని రాకుండా ఉండడం కోసం, దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మనం ఈ డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూజ్ చేస్తాం. సో అందుకోసం మనం ఇందులో యాడ్ చేసే వన్ థింగ్ ఈజ్ ఇన్వర్టర్. ఇన్వర్టర్ మీన్స్ ద యాంటీ వాల్యూస్ కింద ఒకే వాల్యూని యాంటీ వాల్యూస్ కింద పాస్ చేస్తూ మనం ఇన్వర్టర్ పొజిషన్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది బేస్డ్ ఆన్ అంటే గేటెడ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క డిజైన్ని బేస్ చేసుకుని మనం డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. సో డి ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. సో దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్పుట్. ఎప్పుడు కూడా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో మనం ఎస్ అనే ఇన్పుట్ తీసుకుంటాం అండ్ ఆర్ అనే ఇన్పుట్ తీసుకుంటాం. బట్ డీకి వచ్చేసరికి ఓన్లీ వన్ ఇన్పుట్ మాత్రమే తీసుకుంటాం. అలానే ఎస్ఆర్లోకి వచ్చేసరికి ఎస్ విత్ క్లాక్, ఆర్ విత్ క్లాక్ తీసుకోవడం జరుగుతుంది. డీలో ఓన్లీ డి అనేది ఇన్పుట్, ఇక్కడ విత్ క్లాక్ ట్రిగ్గింగ్ అనేది తీసుకుని దాని నుంచి వచ్చిన ప్రాసెసింగ్ వాల్యూస్ విత్ ఫ్లిప్ ఫ్లాప్తో క్యూ అండ్ క్యూ నాట్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డి ఫ్లిప్ ఫ్లాప్ బ్లాక్ డయాగ్రామ్. సో అయితే దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే గేటెడ్ యూజ్ చేసిన లాజికల్ గేట్స్ యూజ్ చేసిన బ్లాక్ డయాగ్రామ్ బేస్డ్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ డి ఫ్లిప్ ఫ్లాప్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డేటాకి సంబంధించిన ఇన్పుట్ దట్ ఈజ్ డేటా డీకి సంబంధించిన ఇన్పుట్ ద ఓన్లీ వన్ ఇన్పుట్ అది మనం ఇక్కడ ఇచ్చేసాం. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దాని నుంచి వచ్చిన ఇన్వర్టర్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ ద అనదర్ వాల్యూ ఫర్ ది రీసెట్. ఓకే, ఇక్కడ సెట్ అండ్ రీసెట్కి నార్మల్గా వన్ ఇన్పుట్ అనేది క్లాక్ నుంచి తీసుకున్నాం. బట్ ద అదర్ ఇన్పుట్ ఈజ్ వన్ ఫర్ ది డేటా అండ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ ద ఇన్వర్టర్ వాల్యూ ఈజ్ ఫర్ ఆర్. సో ఇలా మనం తీసుకున్న వాల్యూస్ నుంచి మనం తీసుకునే ఎస్ఆర్ ల్యాచ్కి సంబంధించి నాండ్ గేట్తో మనం తీసుకునే ప్రాసెసింగ్ అవుట్పుట్ ఈజ్ ద డేటాకి అంటే డిలేకి సంబంధించి దట్ ఈస్ ద డి ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించిన అవుట్పుట్. సో ఏదైతే వన్ ఇన్పుట్ తీసుకుంటామో ఇట్ ప్రాసెసింగ్ టు టూ అవుట్పుట్స్. సో ఇలా తీసుకున్న సర్క్యూట్ డయాగ్రామ్ నుంచి మనం చేసే ట్రూత్ టేబుల్ కానీ లేదు ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ అని చెప్పేసి మనం టూ స్టేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డి ఫ్లిప్ ఫ్లాప్లో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లోకి వచ్చేసరికి జస్ట్ నార్మల్గా మనం క్యూ నాట్ అనే అవుట్పుట్స్ తీసుకుంటూ నార్మల్ క్యూఎన్ అనే అవుట్పుట్స్తో ఫైండ్ అవుట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ బిఫోర్ స్టేట్ యొక్క అవుట్పుట్ మీద అంటే ఫీడ్బ్యాక్ మీద బేస్ చేసుకుని మనం నెక్స్ట్ స్టేట్ అనేది కూడా చూడడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ రిగార్డింగ్ ఇన్పుట్స్తో ఉన్న స్టేట్ తీసుకోవాలి అవుట్పుట్ అండ్ ద నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ కూడా మనం గెట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద వన్ టేబుల్. సో ఇలా మనం ఎక్సిటేషన్ టేబుల్ అని చెప్పి ఒక టేబుల్ అండ్ నార్మల్ ట్రూత్ టేబుల్, బ్లాక్ డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇన్ డి ఫ్లిప్ ఫ్లాప్. సో మెయిన్లీ డి ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద డిలే ఫ్లిప్ ఫ్లాప్ అండ్ దీన్ని మనం దేనికి ఫైండ్ అవుట్ చేస్తాము సెట్ అండ్ రీసెట్ మధ్యలో ఉన్న డిలేని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూజ్ చేస్తాం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ డేటా నుంచి పాస్ చేసే వాల్యూస్ ఏంటి, దాని నుంచి వచ్చే అవుట్పుట్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ ట్రూత్ టేబుల్ చూద్దాం. సో ఇక్కడ మనం తీసుకునే సింపుల్ థింగ్ వన్ ఇన్పుట్ కాబట్టి దట్ ఈస్ 0 or 1.
ఓకే, సో మనం తీసుకున్న వాల్యూస్ 0 ఆర్ 1, బట్ ద క్లాక్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1 బికాస్ క్లాక్ ట్రిగ్గింగ్ అయింది అంటే ద వాల్యూ ఆఫ్ క్లాక్ ఈజ్ 1. ట్రిగ్ అవ్వలేదు అంటే నథింగ్, నాట్ ట్రిగ్గర్డ్. ఓకే, సో అంటే ఇక్కడ 0 అనేది పాస్ అవుతుంది విత్ 1, లేదు 1 అనేది పాస్ అవుతుంది విత్ 1. దానికి రివర్స్ పొజిషన్ వచ్చేసరికి రీసెట్. బికాజ్ ఇక్కడ 0 పాస్ అయితే ఇన్వర్టింగ్ పొజిషన్లో ఆఫ్ పొజిషన్లో రీసెట్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో దానికోసం మనం తీసుకునే ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది అంటే, సో ఇఫ్ క్లాక్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా మనకి 1 తీసుకుంటాం, బట్ ద డి ఇన్పుట్ మేబీ 0 ఆర్ 1 బికాజ్ ఓన్లీ 1 ఇన్పుట్ కాబట్టి మనకి 2 వాల్యూస్ ఛాన్స్ ఉన్నాయి కదా, 0 కానీ 1 కానీ. సో 0 విత్ 1 ఆర్ 1 విత్ 1. సో ఇలా 2 కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే డెఫినెట్గా క్యూఎన్ ప్లస్ 1 అంటే ద నెక్స్ట్ స్టేట్. సో క్యూఎన్ అనేది ఎప్పుడు మనకి సేమ్ వాల్యూ ఆఫ్ డి. మనం డి వాల్యూ ఎలా అయితే ఉంటుందో ద సేమ్ వాల్యూ అనేది మనం నెక్స్ట్ స్టేట్ అనేది గెట్ చేస్తాం. సో దట్ ఈస్ ద క్యూఎన్ ప్లస్ 1 అనేది గెట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్యూఎన్ నాట్ అనేది మనం తీసుకోవచ్చు. క్యూఎన్ ప్లస్ 1 మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సేమ్ వాల్యూ ఆఫ్ డి. అంటే మీరు ఇక్కడ డి అనేది 0 తీసుకుంటే నెక్స్ట్ స్టేట్ డి సేమ్ 0 వస్తుంది. ఇక్కడ డి అనేది 1 తీసుకుంటే ద నెక్స్ట్ స్టేట్ సేమ్ 1 వస్తుంది. సో మీరు ఎప్పుడైతే 1 అండ్ 0 విత్ క్లాక్ వాల్యూ 1 అండ్ ద సింగిల్ ఇన్పుట్ వాల్యూ 0 తీసుకున్నారో, సో ఇక్కడ ఏమవుతుంది అంటే బై యూజింగ్ మనం యూజ్ చేసే గేట్ వచ్చేసరికి నాండ్ గేట్లో ఉన్న రూల్స్ ప్రకారం మనం ఏం చేయాలి, విత్ దట్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం ల్యాచ్కి ఫార్వర్డ్ చేయాలి. సో నాండ్ గేట్లో మనం ఏం చెప్పుకున్నాము, అట్లీస్ట్ ఏ వాల్యూ ఇక్కడ 0 వచ్చినా, అంటే ఇక్కడ మనకి 1 అండ్ 0 ఉంది. సో ఏ ఒక్క ఇన్పుట్ వాల్యూ 0 వచ్చినా ద టోటల్ వాల్యూ ఈజ్ 0. సో ద క్యూఎన్ ఈజ్ 0. ఇక్కడ బోత్ ఇన్పుట్స్ 1 కాబట్టి ద క్యూఎన్ వాల్యూ ఈజ్ 1. సో దిస్ ఈజ్ ద ట్రూత్ టేబుల్ ఫర్ డి ఫ్లిప్ ఫ్లాప్. సో అయితే మనం నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము, ఎక్సిటేషన్ టేబుల్ అని చెప్పుకున్నాం. ఎక్సిటేషన్ టేబుల్ మీన్స్ దీని నుంచి మనం ఒక ఫార్ములా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ దట్ ఫార్ములా, మనకి ఇక్కడ డి వాల్యూస్తో ఒకటి ఈక్వల్ అవుతుంది, దట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్ వాల్యూస్, దట్ ఈస్ క్యూఎన్ ప్లస్ 1. సో క్యూఎన్ ప్లస్ 1 ఇక్కడ డీతో ఈక్వల్ అయ్యేటప్పుడు దీని నుంచి వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే క్యూఎన్ ప్లస్ 1 నుంచి వచ్చిన డి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఈక్వల్ చేసుకుంటున్నాం. సో హియర్ మీరు ఈజీగా చెప్పాలి అంటే క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు డి అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ ఏంటి, క్యూఎన్ ప్లస్ 1 వేసినప్పుడు రెండూ కూడా డీతో ఈక్వల్ అయినాయి కదా అని. జనరల్గా మనం ఇక్కడ క్యూఎన్ అండ్ క్యూఎన్ నాట్ వేస్తాం. క్యూఎన్ నాట్ వేస్తే ఏమవుతుంది, ఇక్కడ 0 వస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తే ఇక్కడ 0 వస్తుంది. బట్ మీరు నార్మల్గా ట్రూత్ టేబుల్ చెప్పేటప్పుడు అయితే మాత్రం ఈ డి అనేది ఎప్పుడు కూడా క్యూఎన్ ప్లస్ 1కి ఈక్వల్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ వాల్యూస్ వీఆర్ గెటింగ్ ద క్యూఎన్ పొజిషన్. ఓకే, సో ద నెక్స్ట్ స్టేట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాత్రం మనం తీసుకునే ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఇన్పుట్ ఈజ్ డి అండ్ ద నెక్స్ట్ ఇన్పుట్ ఈజ్ క్యూఎన్. అంటే దిస్ ఈజ్ to find qn plus 1. So to find the next state. So next state values ఏంటి, qn plus 1. So qn plus 1 find out చేయాలి అంటే మనం తీసుకునే 2 inputs d and qn. సో d values ఏంటి, q values ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 0 0 0 1 1 0 1 1. సో ఇలా నేను వాల్యూస్ తీసుకున్నప్పుడు వీఆర్ taking the 2 inputs to get the next state output. సో ఎప్పుడైతే మనకి 0 0 వచ్చిందో that gives always 0. సో the next one 0 అండ్ ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ బోత్ క్యూఎన్ ప్లస్ 1 నుంచి 1 అండ్ 0 వచ్చినప్పుడు యాక్చువల్గా ఏమవ్వాలి, 0 అవ్వాలి. బట్ మన రూల్ ప్రకారం క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు డి. క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు డి అవ్వాలి అంటే యాక్చువల్గా మనం తీసుకోవాల్సిన వాల్యూ 1 అండ్ 1. సో ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ టేబుల్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద నెక్స్ట్ స్టేట్. సో ఇప్పుడు మనం క్యూఎన్ ప్లస్ 1ని డీని ఈక్వల్ చేయాలి అంటే మనం ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ట్రూ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ లెఫ్ట్ సైడ్. అండ్ నెక్స్ట్ తీసుకునే మనం 2 ఇన్పుట్స్ వచ్చేసరికి క్యూఎన్ అండ్ క్యూఎన్ ప్లస్ 1. ద రైట్ సైడ్ రిజల్ట్ అవుట్పుట్ ఈజ్ డి. సో ఇప్పుడు మనం తీసుకుందాం వాల్యూస్ 0 0 0 1 1 0 1 1 1 0 1 1.
సో ఇప్పుడు డి అవుట్పుట్ అనేది మనం గెట్ చేయాలి. సో డి అవుట్పుట్ గెట్ చేయాలంటే ఫస్ట్ రూల్ క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు డి. ఆ రూల్ కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దెన్ 0 0 0 0 1 అనేది మనం 0 చేయాలి అంటే యాక్చువల్గా మనకి క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు డి కాబట్టి ఇక్కడ కూడా మనం 1 తీసుకుంటాం అండ్ క్యూఎన్ ప్లస్ 1లో 0 అండ్ 1. సో బేస్డ్ ఆన్ రూల్ మనం దీన్ని క్లాసిఫై చేస్తాం. సో దట్ ఈస్ క్యూఎన్ ప్లస్ 1 తీసుకుని రైట్ సైడ్ ప్రూవ్ అండ్ డి అండ్ క్యూఎన్ తీసుకుని క్యూఎన్ ప్లస్ 1 లెఫ్ట్ సైడ్ ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో దీనికి సర్క్యూట్ డయాగ్రామ్ వేసి దాని నుంచి మనం ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా మనం ఏం చేస్తాము అంటే ఎస్ అండ్ ఆర్కి మధ్యలో ఇన్వర్టింగ్ పొజిషన్ తీసుకుని మనం డి ఫ్లిప్ ఫ్లాప్ని యాక్సెస్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్స్ రిగార్డింగ్ డి ఫ్లిప్ ఫ్లాప్. థ్యాంక్ యూ.